హాయ్ మేడం. హాయ్ రా. సో మేడం, ఈ రోజు మన వ్యూయర్స్ కోసం మనం ఎలాంటి హోమ్ రెమెడీ చూపించబోతున్నాం? ఎలాంటి హోమ్ రెమెడీ అంటే ప్రతి ఒక్క ఉమెన్కి కానీ మెన్కి కానీ, అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చూడగానే ఆ పర్సన్ని బాగా అట్రాక్ట్ అయ్యేది ఏంటి మన బాడీలో? ఫేస్. సో అటువంటి ఫేస్ని ఎలా అందంగా ఉంచుకోవాలి, ఎలాగా ఆ ఫేస్ పైన ఉండే యాక్నీని, పింపుల్స్ని న్యాచురల్గా రిమూవ్ చేసుకోవాలని మీకు న్యాచురల్గా మన కిచెన్లో ఉండే వాటితోటి రెమెడీ అనేది చూపిస్తాను. ఓకే మేడం, దానికి ఏం కావాలి మేడం? ఫస్ట్ వన్ వచ్చేసి బీట్రూట్ పౌడర్. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి చందనం. థర్డ్ వన్ వచ్చేసి అలోవీరా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళైతేనేమో నీమ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు కొంచెం ఈక్వల్గా నీమ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మాకు ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేవు అనుకునే వాళ్ళు జస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి వేపాకు అనేది మనకి ఆయుర్వేదంలో అమ్మ లాంటిది. సో వేపాకు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏదన్నా గాయాలు తగిలినా కూడా వేపాకుని పసరు పోస్తారు విలేజెస్ సైడ్ చూస్తే. సో అందుకని మనకి ఫేస్ పైన ఉండే కొన్ని పింపుల్స్ ఉంటాయి, స్ట్రెస్ పింపుల్స్ అని, పీరియడ్ టైంలో కొంతమందికి వస్తూ ఉంటాయి, కొంతమందికి లోపల హార్మోన్స్ డిస్టర్బ్ అయిన పింపుల్ వస్తాయి. సో ఆ పింపుల్స్ అన్నిటికీ ఈ అగైనెస్ట్గా మనకి వేపాకు బాగా ఫైట్ చేస్తుంది. అదొకటి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి మందారము ప్లస్ రోజ్ పెటల్స్. అంటే మందారపు పువ్వులు ఉంటాయి కదండి, ఆ ఫ్లవర్స్ అండ్ రోజ్ ఫ్లవర్స్ డ్రై చేసేసి పౌడర్ చేసుకున్న పౌడర్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పసుపు. సో పసుపు ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలుసు. మనం ప్రతి కర్రీలో కూడా పసుపుని వేసుకుంటాం. ఎందుకు అంటే ఇది మనకి న్యాచురల్గా యాంటీబయోటిక్. ఏది అని అంటే పసుపు. ఎటువంటి మనం యాంటీబయోటిక్ ఇంజెక్షన్స్ వేస్తారు కదా కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు. సో అందులో యాంటీబయోటిక్ లక్షణాలు మనకి పసుపులో కూడా దొరుకుతాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లెమన్. లెమన్ అంటే నిమ్మకాయ. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూద్దాం. దీంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసేసుకోవాలి ఫస్ట్ మనం బౌల్లో. అది కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటే ఇంకా మంచిది. ఓకే మేడం, వేసేసాను. అయితే నీమ్ పౌడర్ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ మీకు నార్మల్గా చూపించడానికి వేస్తున్నాను. జస్ట్ కొంచెమే వేస్తాను నేను, ఎక్కువ వేయడం లేదు. కొంచెం నీమ్ పౌడరు, కొంచెం చందనము అంటే గంధం అంటారు కదండి, శాండల్వుడ్ అని కూడా అంటారు. సో అది ఒక స్పూన్ వేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బీట్రూట్ పౌడరు. మనకి బీట్రూట్ మనం రెగ్యులర్లీ తింటూ ఉంటాము కర్రీ అలా చేసుకొని. సో ఆ పౌడర్ ఇది ఒక స్పూను. ఇంకొకటి వచ్చేసి పసుపు. సో పసుపు అంటే మనకి న్యాచురల్ యాంటీబయోటిక్ ఏది అంటే పసుపు. మనం కర్రీస్లో ప్రతి కర్రీలో వేస్తారు మన పెద్దవాళ్ళని చూసుకుంటే. ఎందుకు అని అంటే అప్పటి రోజుల్లోనే వాళ్ళకి ఇవన్నీ తెలుసండి. అందుకే మనం వాడే పోపుల్లో కర్రీ ప్రిపరేషన్లో పించేసేవన్నీ కూడా ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ఒక ఎడ్యుకేషన్ అయిపోయి గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మాకు ఇవన్నీ తెలిసాయి ఈ చదువుకునే ఈ టైం పీరియడ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి రోజెస్ అండ్ మందారం ఆకులు ఉంటాయి కదా, పెటల్స్ తోటి అంటే ఆ పువ్వుల్ని డ్రై చేసి చేసిన పౌడర్ ఇది ఒక టేబుల్ స్పూను. సో ఇంకొకటి వచ్చేసి అలోవెరా. అలోవెరా ఏంటి అని అంటే మనకి స్కిన్ పైన మనకి ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఆ ఓపెన్ పోర్స్లో ఉండే డెడ్ సెల్స్కి కానీ, అండ్ కొంతమందికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని ఉంటాయి. ఆ వైట్ హెడ్స్ ఏంటి అని అంటే అంతే పేరుకుపోయి పైకి చూడడానికి అంతగా ఇబ్బందికరంగా ఉంటాయి. సో అవన్నీ న్యాచురల్లీ మనం బయటికి రావాలి అని అంటే అలోవెరా దానికి బాగా హెల్ప్ చేస్తుంది మనకి. సో అలోవెరా కొంచెం. ఓకే. లాస్ట్ వన్ వచ్చేసి లెమన్. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ వాడలేదు. అండ్ ఎటువంటి లైక్ బయట మనం కొంతమంది తెస్తూ ఉంటారు
లైక్ రోజ్ వాటర్ అని అది ఇది. బట్ మనం అవేమీ లేవు, న్యాచురల్వి అన్నీ కూడా మన కిచెన్లో ఉండేవి. అండ్ మనము గంధం వాడతాము, పూజ రూమ్లో ఉంటుంది, పసుపు ఉంటుంది, లెమన్ వాడుకుంటాము. సో ఇవన్నీ కూడా పూసే ఇంకా వాడతాయి మొత్తం. సో ఇలాగ అన్నీ వేసేసుకొని వీటన్నిటిని చక్కగా మనం ఇలాగా కలిపేసేసుకోవాలి. మనకి ఫేస్కి అప్లై చేసుకునే స్ట్రక్చర్ వచ్చే వరకు దీన్ని మనం ఇలాగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంక ఇందులో మీరు ఎక్కువగా ఏం యాడ్ చేసే పని లేదు. జస్ట్ ఇలా తిప్పేసేసుకొని మన ఫేస్కి మనం అప్లై చేసుకునే స్ట్రక్చర్ వచ్చేసింది ఆల్రెడీ. దీన్ని చక్కగా తీసేసుకొని ఇలాగా మీరు చేత్తో కానీ అప్లై చేసుకోవచ్చు. కొంతమంది దగ్గర బ్రషెస్ ఉంటాయి, సో ఆ బ్రషెస్తో కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ బ్రషెస్ కన్నా కూడా మనం మన ఫింగర్స్ తోటి, మన చేతితోటి మన ఫేస్కి మనం అప్లై చేసుకుంటేనే మంచిది. దీన్ని ఫస్ట్ కొంచెం తీసుకొని ఫస్ట్ మర్దనలాగా చేసుకోండి. నోస్ పైన, ఇక్కడ అండ్ ఇక్కడ మనకి ఐస్ కింద అండ్ ఫోర్ హెడ్ పైన, చిన్ను దగ్గర ఇలా చేసుకుంటే ఏమవుతుంది అంటే కొంతమందికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా మనం వీటితో చేయడం వల్ల అవన్నీ కొంచెం బయటకు వచ్చేస్తాయి. అండ్ డెడ్ సెల్స్ కూడా ఆ పోర్స్ ఓపెన్ అయ్యి అవి కొంచెం బయటకు వస్తాయి. ఇంకా తరువాత మనము ఇది ఫుల్గా అప్లై చేసేసుకుని ఫేస్ ప్యాక్ ఒక 1/2 అవర్ 20 మినిట్స్ అలా ఉంచేసుకుంటే మొత్తం బయటకు వచ్చేస్తే చక్కగా మీరు గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకోండి. ఎంత గ్లో ఉంటుందంటే చాలామందికి బయట కూడా ఎక్కువగా మార్కెటింగ్ జాబ్స్ అని ఉంటాయి, రోడ్ సైడ్ షాప్స్ అని. కొంతమంది అంటే ఒక్కొక్కళ్ళ ఫీల్డ్ ఒక్కో విధంగా ఉంటుంది. పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో కొంతమంది ఉంటారు. సో అటువంటి వాళ్ళందరూ దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు తెలియకుండానే కొంత మన కంటికి కనిపించని దుమ్ము అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అదంతా మన ఫేస్ పైన పేరుకుపోయి ఉంటుంది. కనీసం వారంలో 2 లేదా 3 సార్లు అయినా ట్రై చేస్తే ఎప్పటికప్పుడు మన ఫేస్ మనం న్యాచురల్గా క్లీన్ చేసుకున్నట్లు అవుతుంది. కుదరని వాళ్ళు కనీసం 2 సార్లు అయినా ట్రై చేయండి అమ్మా. అబ్బాయిలు అమ్మాయిలు, మీ ఫేస్ని మీరు గ్లోగా అందంగా మార్చుకోవాలి అంటే మీరు ఏ ట్రీట్మెంట్స్ తీసుకొని అవసరం లేదు, ఏ క్రీమ్స్ వాడిన అవసరం లేదు. న్యాచురల్గా ఇలాంటివి వాడండి. చక్కగా సావిత్రిలాగా అందంగా అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు కూడా మహేష్ బాబులా ఉంటారు. ఓకేనా? ఓకే. సో చూసారు కదా, మరి మేడం చాలా చక్కటి మన ఫేస్ ప్యాక్ అనేది చెప్పారు. సో ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ మీరు ట్రై చేస్తే ఏం చేయాలి, కింద కామెంట్ చేయాలి. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ మేడం.